సూర్యం గారు వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ప్రోటోకాల్ శ్రీనివాస్ గారు. అందరూ చప్పట్లతో స్వాగతం పలుకుతాం. సర్వ విఘ్నోపశాంతయే మార్గం గజాననమనిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంస్మహే. థ్యాంక్ యూ. మన శాసనసభ్యులు కూడా వారిని నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్నారు. నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు వెంకన్న గారిని తన యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అనంతరము మనం అనుకున్నాం మిగతా ఎలక్షన్స్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా రాలేదు, కావున వారికి కూడా ధన్యవాదాలు. కొత్త కార్యవర్గము వారి వెంట ఉండవలసిందిగా కోరుతున్నాను. కోరుతున్నాను వరకు పనిచేసినటువంటి పాతపాటి ప్రెసిడెంట్, అధ్యక్షులు, సభ్యులు, అదేవిధంగా నూతనంగా పాడి సెలెక్ట్ అయినటువంటి అధ్యక్షులు, సభ్యులు, కోర్ కమిటీ వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకారంగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అను నేను జగిత్యాల వివేకానంద మినిస్టర్ డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందున సంఘ సేవలు నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క వినిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని
హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మెరుగు శ్రీనివాస్ అను నేను జగిత్యాల మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణ లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నేను జైత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజల కోశాధికారిగా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ మహేందర్ను. సీకోటి శ్రీనివాస్ అను నేను జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. శేఖర్ అను నేను జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. నేను చౌటపల్లి నారాయణ నేను జైత్యాల మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా డైరెక్టర్గా ఎన్నుకోబడ్డాను. ఈ సందర్భంలో సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతంగా లేకుండా సేవ పుష్పకంగా వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ నారాయణ గారు. జోగ మల్లేశం అను నేను వివేకానంద జైత్యాల మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందున సంఘ సేవలో నిస్వార్థంగా పక్షపాతం లేకుండా సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ యొక్క విధి నిర్వహణలో లోపం లేకుండా అసోసియేషన్ అభివృద్ధికి సహకరిస్తానని హృదయపూర్వకంగా ప్రమాణం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అదే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకు ప్రతిరోజు తన ఆరోగ్యం కాపాడే కొరకు నిత్యం జగిత్యాల ప్రజలకు ఒక ఆదర్శంగా ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనునిత్యం ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ తన ఆరోగ్యం కాపాడుతూ జగిత్యాల పట్టణానికి ఆదర్శమైనటువంటి సీనియర్ సిటిజన్కు ఈ వేదిక ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, స్నేహితులారా, వాకర్ అసోసియేషన్ జగిత్యాలలో దాదాపు 4-5 ఉన్నట్టున్నాయి ఈ అసోసియేషన్ సంబంధించి. కానీ అన్నిటికైనా స్పెషాలిటీ మరి ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్కి ఉందన్నటువంటి మాట మరి సందర్భంగా తెలియడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది వాకర్ అసోసియేషన్ కాదు, వాకర్ అసోసియేషన్ కాదు, ఇది వెల్ఫేర్ అసోసియేషన్. మన ఆరోగ్యం కాపాడుకుంటూ కూడా ఇతరులకు సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఆనాడు నారాయణ సార్ గారు వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు నిత్యం కూడా నన్ను ప్రోత్సహిస్తూ తప్పకుండా నువ్వు ఒక మెంబర్ కావాలి, తప్పకుండా కావాల్సింది బాగుంటుంది, పొలిటికల్గా ఉన్నా కూడా డెఫినెట్గా నీ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి నన్ను ఒక మెంబర్షిప్ చేయించడం ఈ సందర్భంగా వారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గత కార్యవర్గంలో సలహాదారుగా ఉన్నాను నేను. అనేక విషయాల్లో కూడా సంజయ్ అన్న మినీ స్టేడియం డెవలప్మెంట్ లోపల ప్రతి విషయంలో కూడా ఏదన్నా సమస్య చెప్పగానే స్పందించి మరి వెంటనే మాకు సహకారం అందించారు.
ఉదాహరణ ఈ షెడ్ నిర్మాణం, ఈ షెడ్ నిర్మాణం కాడికెళ్ళి మొదలు ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణం కావడంతో మనకు వర్షానికి కానీ ఎండకు కానీ మీకు ఎంత సవలతు ఉంటుంది మీకు తెలుసు. ప్రతిదానికి టెంట్ వేస్తే టెంట్ ఖర్చులు అవుతుంటాయి, ఇప్పుడు బాధ లేదు. తర్వాత అనేక విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పగానే స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుండే కమిషనర్ కానీ ప్రతి విషయంలో సహకరించినందుకు ప్రత్యేకంగా మా పాతబాడి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ కొత్త నూతనంగా ఎన్నికైన వాటి మరి కార్యవర్గానికి కూడా మరి ఎమ్మెల్యే గారిని సహకరించవలసిందిగా. చాలా అసంపూర్తి అయిన అంశాలు ఉన్నాయి ఇంకా గ్రౌండ్లో. ముఖానికి ముక్కెట్లనో శరీరంలో గుండెకాయ ఎట్లనో మినీ స్టేడియం అట్లా జగిత్యాలకు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని శాసనసభకు మరి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన నూతన కార్యవర్గానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పావుగంటలో ఇట్లా తిరిగిపోతే రోజొక్క గ్రౌండ్ ఒకటేంటంటే, ఒకటి ఎస్కేఎన్ఆర్ కాలేజీలో ఒకటి ఉన్నది, తర్వాత మినీ స్టేడియంలో ఒకటి ఉన్నది, దరూరు క్యాంప్లో ఒకటి ఉన్నది, పార్క్లో ఒకటి ఉన్నది. ఇవన్నీ మరి మనం జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆరోగ్యంగా ఉంచడం, తర్వాత ఆనందంగా జీవించే పరిస్థితులు, ఉపాధి, విద్య, వైద్యము అన్నీ అందించేటటువంటి అవకాశాలు ప్రభుత్వ పరంగా ఏమున్నా ప్రజలకు అందించేటటువంటి నిస్వార్థంగా సేవ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మనందరం గౌరవించాలి, రాజకీయాలకు అతీతంగా. ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఏరియా నుండి ఫస్ట్ రాజిరెడ్డి గారు, అడ్వకేట్ గారు ఈ యూనియన్ ప్రారంభించారు. తర్వాత నారాయణ సార్ బాగా చేసిన తర్వాత బాలశేఖర్ సారు, తర్వాత గౌతమ్ రెడ్డి గారు చాలా కాలం నుంచి చేశారు. ఈ గ్రౌండ్కి ఎనలేని సేవలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ కానీ ఒక జిమ్ పెట్టిన తర్వాత ఇంకొక జిమ్ లేడీస్ కోసం కూడా తను ఏర్పాటు చేసిండు. చేసినందుకు వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. వారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వాకింగ్ చేస్తే క్రికెట్ ఆడితే బాల్ కలుగుతున్నాయి సీనియర్ సిటిజన్లకు, కొంచెం ఫినిషింగ్ పెడితే బాల్ కలగకుండా ఫ్రీగా మూవ్ అవుతారని చెప్పేసి సంజయ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కార్యక్రమం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంత రిపేర్ ఖర్చులు మీరు చెప్పాలి ఇట్లా, కానీ నాకు కూడా తెలుసు అవన్నీ కూడా చేయించాలి. గత ప్రభుత్వ హయాంలో చేసినాం. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఉంటారు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒకటొకటి చేసుకుంటూ పోతూనే ఉంటాం. మరి జగిత్యాలకు మినీ స్టేడియం కావాలి, సింథటిక్ ట్రాక్ కావాలంటే లెటర్ రాసాం, రెడీ ఉండదు ఇస్తామని చెప్పి. కానీ స్థలం ఎక్కడ సెలెక్ట్ చేయాలనేది అర్థమవుతలేదు. మనంతా కూడా చూసారు, 5 ఎకరాలు తప్పక కావాలి. క్యాంపులో కూడా గ్రౌండ్ 5 ఎకరాలు లేదు. సింథటిక్ ట్రాక్ ఉంటేనే మనకు రన్నింగ్ అవకాశం ఉంటుంది. కాలేజీ వాళ్ళేమో ఇయ్యరు. కాలేజీ ఏమవుతుందంటే మొత్తం లింకప్ అయి ఉంటుంది. యూజిస్తారు. మన ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించాలంటే ఫైల్ ఒక 5 IAS ఆఫీసర్లు, ఆఖరికి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ఆ వాటర్ ట్యాంక్కి 8 గుంటలు, అది కూడా వాటర్ సప్లై వాళ్ళకి వెళ్ళి కట్టుకోవచ్చు, నీళ్లు తీసుకోవచ్చు అంతే. అంటే అట్లా రూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనం మంచి ట్రాక్ వేయించిన 400 మీటర్లు. దానివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు సింథటిక్ ట్రాక్ మంజూరు వచ్చింది, ప్లేస్ పంపని చెప్పి ఇండోర్ స్టేడియంకి వచ్చింది. వీటి విషయాల్లో కూడా నేను ఆలోచిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ, మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజల అభిమానంతో అందరు ఆదరామాలతో గెలిచిన నేను అందరినీ కలుపుకపోయి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. దాంట్లో భాగంగా ఇక్కడే కాదు, దాదాపు 15% మంది పేదవాళ్ళు ఎవరైతే ఇక్కడ నుంచి మనకి ఇళ్ళకి పోతున్నారో, అక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోతున్నారో అక్కడ కూడా మౌలిక వసతుల కోసం ఒక 20 కోట్లు తీసుకొచ్చడం, టౌన్కి కూడా 50 కోట్లు తీసుకొచ్చడం. దాంట్లో ఖచ్చితంగా ఈ గ్రౌండ్కు ఏమేమి సదుపాయాలు కావాలన్నా, మరి గ్రౌండ్ చిన్నగా బాగా పైసలు కూడా అవసరం ఉంటుంది, చేస్తాం కూడా జాగ్రత్త, ఎక్కదక్కైతే తిక్కితే చిన్నగా అవుతుంది. ఉన్నంతలో ఏది కావాలన్నా మున్సిపల్ నుంచి చేయించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి జగిత్యాల పట్టణ నలుమూలల అంటే నిధులు పైకెళ్ళిస్తారు. స్థానికంగా పుట్టి పెరిగిన వాడిగా, సర్కారు బలలో చదివిన వాడిగా, మరి అంతర్గామ పోయే తోవ కింద రైల్వే ట్రాక్ అంటే అంతర్గామ తోవ అసోసియేషన్ పెట్టుకోరు. ఎందుకంటే అక్కడ కూడా బ్రహ్మాండమైన పార్క్ చెరువు దగ్గర ఏర్పాటు చేసినాం, తంతెలు కట్టినాం. ఎంతోమంది స్విమ్మింగ్ అక్కడికి కూడా వెళ్తూ ఉన్నారు. అట్లనే దరూర్ క్యాంప్ అసోసియేషన్ కావచ్చు, ఎస్కేఎన్ఆర్ అసోసియేషన్ కావచ్చు, పూర్వం రోటరీ క్లబ్ ద్వారా మండల ఆఫీస్ ముందు పార్క్ చేసినాం. ఒకటే పార్క్ ఉండేది, అది కూడా అభివృద్ధి చేసినాం. అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ మంచిగా చేసినాం.
చేసుకున్నాం. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. యోగా చేయడం వల్ల రోగాలు నయమైతే అనేది కొంతవరకు కావచ్చు, కానీ రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్. రాకుండా చూడడం అనేది అత్యంత ఇంపార్టెంట్. మరి మిత్రుడు బాణశంకర్ గారు, నేను డాక్టర్గా ఉన్నప్పుడు అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 2004-2005లో నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాక్టర్స్ రాత్రి ఉండలేరు, గుండెపోటు వస్తే దొరుకుతాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత సేవా దృక్పథం ఉన్న యువకుడు, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. కానీ అప్పుడు యువకుడు బాణశంకర్ గారు రాజకీయాలతో పాటు సమాజం గురించి కూడా ఆలోచన నాకు వచ్చింది. అనేసి నేను చెప్తా ఉన్నాను. అప్పుడు కూడా నేను కొద్దిగా కాంగ్రెస్ దూరంగా ఉంటుంటే అప్పుడు కూడా, అయినా కానీ డాక్టర్ వచ్చి ఆదివారం నాడు ఎవరు ఉంటలేరు, మీరు మాట్లాడాలి అన్నారు. అప్పుడు ఎండి డాక్టర్ తక్కువ ఉండే ఉందా సెకండ్ అందుకుందా. అయితే ఇవాళ పరిస్థితి లేదు. మేమున్న ఎండి డాక్టర్లో మీకు తెలిసేలా ఫ్లెక్సీలు కడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే రోగాలు పెరిగిపోతా ఉన్నాయి. అల్టిమేట్గా డాక్టర్లకు కూడా మాకు తెలిసింది ఏంటంటే, మేము వైద్యం చేస్తాం, భగవంతుడు న్యాయం చేస్తాడు. ఆ భగవంతుడు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు, కానీ మనం రోగాలు రాకుండా ఫస్ట్ చూసుకొని ట్రీట్మెంటే అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే డాక్టర్లు ఇచ్చే మందులు. నేను కూడా డాక్టర్ కాబట్టి మేము ఇచ్చే మందులు పనిచేస్తాయి తప్ప మనమే అనారోగ్యంగా ఉంటే అనుకున్నంత పనిచేయాలి. కాబట్టి ఆ అనారోగ్యం పాల్గొకుండా ఉండాలంటే మనకు శారీరకంగా మానసికంగా మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి. మనందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఈ యోగా కావచ్చు, ఈ గ్రౌండ్స్ కావచ్చు, ఈ ఫ్రెండ్షిప్ మీరందరూ ఏదైతే కలయికున్నదో అది కూడా అత్యంత ముఖ్యం. ఇంత గొప్పగా మీరందరూ కలిసి ఉంటున్నందుకు మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.